నాగనాథ్ గారు, ఇక మేషరాశికి సంబంధించి చాలా వరకు మార్చుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఇక వృషభ రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది. అసలు సూపర్ సోనిక్, వాళ్ళు నల్లేరు మీద నడక అన్నట్టుగా చాలా వీడియోస్ వస్తున్నాయి. పొద్దున్న లేస్తే ఇదే మనకి ఈ రాశి వారికి అసలు పట్టుకుందల్లా బంగారమే. ఇక రకరకాలుగా వర్ణిస్తున్నారు అనుకోండి. నిజంగా వృషభ రాశి వారికి ఈ విధంగానే ఉందా? మీరు స్వభావాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటారు కాబట్టి, మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి చెప్పండి, ఎలా ఉంది అసలు వృషభ రాశి వారి పరిస్థితి? వృషభ రాశి అనే కాదు మేడం, ద్వాదశ రాశుల్లో అన్ని రాశుల వాళ్ళకి, ముఖ్యంగా మీ హిట్ ఛానల్ ద్వారా నేను నేను చూడాలనుకున్న కోణం ఏంటంటే, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రోడ్డు మీద పూలు అమ్ముకునే ఒక లేడీ ఉంటుంది. అక్కడ ఎక్కడో దగ్గరలో ఏదో కాస్త కూలినాలి చేసుకునే పని చేసుకునే వాళ్ళు ఉంటారు. పొద్దున్న లేస్తే మనం ఎక్కడో ఇంట్లో ఇడ్లీలు తీసుకొచ్చి అక్కడ రోడ్డు మీద అమ్ముకొని ఒక 100-200 సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. స్విగ్గీ కానీ ఇట్లాంటివి ఏమైనా మీకు డెలివరీ బాయ్స్ని ఎవరైనా చూడండి, వాళ్ళు కూడా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఇంకా పని చేస్తున్నారు, తిరుక్కుంటూ ఇన్ని పనులు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరిలో కూడా అన్ని రాసుల వాళ్ళు ఉంటారు, అవునా కదా? సో వాళ్ళకి నిజంగా ఈ వృషభ రాశిలో జన్మిస్తే అద్భుతాలు జరుగుతాయా అంటే మీరు చెప్పండి మేడం. ఆ పూలు అమ్ముకునే వాళ్ళు మా ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు నేను ఆ ఇంటికి ఇచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము వెళ్ళి ప్రతి పండగకి పూలు కొనడం, పలకరింపుగా మాట్లాడడం చేయడం. అంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ అద్భుతంగా ఉంటుంది, పట్టిందల్లా బంగారం. అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎవరెస్ట్ శిఖరం స్థాయికి వెళ్ళిపోతారు ఆర్థికంగా. వాళ్ళు ఈ సంవత్సరం అసలు వాళ్ళదే అని చెప్తున్నారు. అలా ఉండదు మేడం. అది వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటం జరిగింది. ఓకే, అదే ఈ మిగతా వీడియోస్లో ఏముందో నాకు తెలియదు కానీ, బట్ వృషభ రాశి వాళ్ళలో ఒక బలం ఉంటుంది, అది చెప్తాను మీకు. అంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళు ఎన్నిసార్లు కింద పడినా వాళ్ళు మళ్ళీ లేచి ఎలా నిలబడతారు, అదే కదా అసలు కావాల్సింది. అది తెలియాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి జీవితంలో ఒకటే టార్గెట్ ఉంటుంది మేడం. దే ఆర్ డిటర్మైన్డ్ టు బికమ్ రిచ్. మీరు వృషభ రాశిలో 10 మందిలో 10 మందిని తీసుకోండి, వాళ్ళకు ఒకటే ఆశయం ఉంటుంది, ఏంటంటే దే ఆర్ డిటర్మైన్డ్. అంటే ఎంత కష్టపడి ఎంత ఫోకస్డ్గా ఉన్నా కానీ వాళ్ళకి జీవితంలో డబ్బు సంపాదించాలి అనే ఆతృత ఎక్కువ ఉంటుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటా. వాడు మా వాచ్మెన్ కొడుకు కూడా వృషభ రాశి. సో వాడు ఎలా ఉన్నా కానీ వాడి చేతిలో ఒక మొబైల్, ఒక కాస్ట్లీ బైక్ ఉంటుంది, అవన్నీ మెయింటైన్ చేస్తాడు. వాడు చూస్తే అపార్ట్మెంట్లో వాళ్ళ పిల్లలాగానే ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడుతున్నాడు ఏంటి, పిల్లవాడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటి, క్లోజ్గా ఉన్నాడు తెలుస్తుంది. వృషభ రాశి వాళ్ళకి దేన్నైనా సూక్ష్మంగా గ్రహించేటువంటి లక్షణం ఉంటుంది మేడం. ఎవరు ఒక 10 మందిలో 12 రాశుల వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి ఒక ముఖ చిత్రం ఇచ్చి దాన్ని వర్ణించమంటే ఈ 11 మంది చూడలేనటువంటి సూక్ష్మ దృష్టితో ఆ ముఖ చిత్రంలో ఉన్నటువంటి విషయాలు చెప్పేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు ఏ విషయంలో అయినా ఫస్ట్ తొందరపాటుతనం మీకు కనపడదు. లోపల వాల్కన్ ఉంటది, పైన మాత్రం చాలా ప్రశాంతంగా, నది నీళ్ళు ఎలా ఉంటాయి ప్రశాంతంగా అలా ఉంటారు. లోపల సముద్రాలు సుడిగుండాలు ఉంటాయి, పైకి మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఎప్పుడు ఒక మొహమాట వైఖరి, తొందరగా మాట్లాడరు, తొందరగా మనసులో భావాలు చెప్పరు, బిడియము. కాస్త అవతల వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే 2-3 అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారు అక్కడి నుంచి, కానీ మళ్ళా దూసుకుపోయే స్వభావం ఉండదు. కానీ వాళ్ళు 100 మంది సపోర్ట్తో చేసేటువంటి ఒక ప్రణాళిక కన్నా వాళ్ళు ఒక్కళ్లే కూర్చొని చేసేటువంటి ప్రణాళిక వాళ్ళు అద్భుతంగా చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు. మీ ముందు ఒక 100 మంది ఉన్నారు మేడం, అప్పుడు మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక ప్లాన్ చేస్తుంటారు, ఒక సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తుంటారు, ఏదైనా ఒక పని ప్లాన్ చేస్తారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారో, అట్లా టీంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం బయటికి రాదు. అంటే దాని వెనక రీజన్ ఏంటి అని నేను ఆలోచిస్తే, వాళ్ళు గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు మేడం. కొంచెం బిడియము, కొంచెం హెజిటేటింగ్ నేచర్, కొంచెం ఇంట్రోవర్ట్ నేచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ లోపల ఉన్నది వ్యక్తపరచడానికి నేను చెప్తే కరెక్ట్ కాదు. అవతల వీడికంటే పనికి మాలినోడు ఆల్రెడీ చెప్పేస్తాడు, బా నేను చెప్పాల్సిందే, నా మనసులో ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని తప్పు లెక్క పెట్టడం, వీళ్ళ తప్పు ఉందని చెప్పడం అన్నది వీళ్ళు భరించలేరు.
సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో షష్టగ్రహ కూటం జరుగుతుంది. అయితే ఈ షష్టగ్రహ కూటంతో పాటు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే కుటుంబ పంచమాధిపతి కూడా బుధుడు వీళ్ళకి షష్టగ్రహంలో ఉంటాడు. ఓకే. ఈ షష్టగ్రహ కూటంలో ఉంటాడు. వీళ్ళ జన్మరాశి నుంచి చూసుకుంటే వాళ్ళకి భాగ్యము దశమ భావానికి అధిపతి శనిగ్రహం కూడా అక్కడే ఉంటాడు. సో ఇట్లా మీరు చూసుకుంటే కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి మన రవి స్థానము చంద్రుడు కూడా అక్కడే ఉంటాడు. సో నేను ఇందాక కూడా చెప్పాను మీకు, మనలో ఉన్నటువంటి కోరికలు, ఆలోచన, బుద్ధి, కర్మలు చేసేటువంటి విధానము, మనలో ఉండే ఆత్మకారకుడు, ఈ భౌతిక సుఖ సంతోషాలు ఇచ్చేటువంటి గ్రహాలు, ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్ లాగా తయారై ఒక మీనరాశిలో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన భావాలు కూడా ప్రభావం ఉంటది. ఇప్పుడు కుటుంబ పంచమాధిపతి బుధుడు మీనరాశిలో ఉన్నాడు, అక్కడ ఉచ్చ స్థానాలు ఉండవు. అయితే వీళ్ళు బుద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి తొందరపాటుతనం ఉంటది. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళు మిగతా 12 రాశుల వాళ్ళకన్నా వాళ్ళ బ్రెయిన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటది. వాళ్ళు మీరు పొద్దున్నుంచి సాయంత్రం మధ్యరాత్రి ఎప్పుడు లేపి ఒక ప్రశ్న అడిగినా వాళ్ళ రియాక్షన్ అదే ఇంటెన్స్ వాయిస్ తో ఉంటది, అదే ఎనర్జీతో మాట్లాడతారు వాళ్ళు. మనం అప్పుడే నిద్రలోంచి లేచి వచ్చాం కదా అన్నట్టు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఒక్కసారి కాన్షియస్ మైండ్ లోకి వచ్చారంటే వాళ్ళ బ్రెయిన్ అంతా హైపర్ యాక్టివ్ పనిచేస్తుంది. శుక్రగ్రహంలో కూడా మనకి అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లానెట్ అని చెప్తారు. శుక్రగ్రహంలో కూడా అన్ని సుడిగుండాలు లేదా ఇట్లాంటి వాల్కోనీస్ ఉంటాయి అన్నది కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది శుక్రగ్రహానికి. సో ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించిన విషయం, శుక్రగ్రహం అధిపతి కూడా ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడే. సో అలాంటప్పుడు వీళ్ళు నిర్ణయాలకు సంబంధించింది వీళ్ళకి చెప్పాను కదా, వీళ్ళు తొందరగా ఏ విషయం తేల్చరు. ఒక ఫైల్ రెడీ చేస్తారు మేడం, వాటర్ తో పెట్రోల్ ఎట్లా తయారు చేయొచ్చు ఒక ఫైల్ తయారు చేస్తారు. ఫైల్ తయారు చేసాడు, ప్రాజెక్ట్ రెడీ అయింది, కింద సంతకం పెట్టాలి కదా, సంతకం పెట్టాడు. ఫైల్ అంతా రెడీ ఉంటుంది, సంతకం పెడితే హెసిటేషన్, పెసిమిజం, లాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో వీళ్ళలో నర్వస్ మేనేజ్మెంట్ అన్నది కూడా వీళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్య. ఇది ముఖ్యంగా ఎప్పుడు ఎదుర్కొంటారు వీళ్ళు అంటే, వీళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి యాంటీ మైండ్ అంటే వీళ్ళకి యాంటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వీళ్ళకి ఎవరైనా అపోజిషన్ లో మాట్లాడేవాళ్ళు, ఇటువంటి గ్రూప్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ నర్వస్ బాగా ఫీల్ అవుతారు. వీళ్ళు అది నర్వస్నెస్ బయట కనపడదు కానీ చాలా సివియర్ గా ఉంటుంది. అంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఈ నర్వస్ ఉండటం అనేది చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఎ సైకాలజీ పరంగా మనకి బాగా ఎక్కువగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కానీ, బాగా ఎక్కువగా ఫోకస్డ్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ నర్వస్ అనేది వాళ్ళు అసలు దాన్ని పక్కకు పెట్టేస్తారు. కానీ వీళ్ళకి ఆ లక్షణం ఉంటుంది అంటే అట్లా కాదు మేడం, నర్వస్నెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తుంటాడు సచిన్ టెండూల్కర్ కి లోపల టెన్షన్ ఉంటుంది, వీడు ఫస్ట్ బాల్ అవుట్ చేస్తాడేమో అని. షోయబ్ అఖ్తర్ కూడా భయం ఏముంటది, ఫస్ట్ బాల్ 6 కొడతాడేమో అని. సో చూడండి, ఇద్దరికి భయం ఉంది, కానీ దట్ ఈస్ వాట్ ఈస్ మేనేజ్మెంట్. హౌ డు యూ మేనేజ్? సో వీళ్ళకి ఆ మేనేజ్మెంట్ స్కిల్ ఉంటుంది, కానీ వీళ్ళు అనుభవం బాగా వచ్చిన తర్వాత కొంచెం అంటే ఒక 30 ఏళ్ళు ఆ వయసు వచ్చిన తర్వాత వీళ్ళు అగ్రెసివ్ గా డెవలప్ అవుతారు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఇంట్రోవర్ట్ నేచర్ ఏదైతే ఉందో, డెసిషన్ మేకింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఎఫెక్టివ్ గా ఉండరు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి మేడం, ఏంటంటే వీళ్ళు చూడండి, ఇప్పుడు ఈ వస్తువు మీద నాకు ఎంత మమకారం ఉంది, ఇది నాది, ఇది నేనే వాడుకోవాలి, ఇది నా రైట్ ఉంది మీద. ఓకే, వీళ్ళు ఎవరితో స్నేహం చేసిన కుటుంబ సభ్యులతోని వాళ్ళని కూడా వీళ్ళు వస్తువులాగా, మన వస్తువులను ఎట్లా అడాప్ట్ చేసుకుంటామో వీళ్ళు మనుషులను కూడా అట్లా అడాప్ట్ చేసుకుంటారు. అర్థమైందా? చాలా కష్టం కదా, మనుషుల్ని కూడా ఇది నాది అన్నట్టు ఉంటారు అనమాట, అంటే ఓన్ చేసేసుకుంటారు. ఇట్లా ఓన్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే, వీళ్ళు అవతల వాళ్ళతో సెక్యూర్డ్ ఫీల్ అయ్యే వరకు మనసులో ఉన్న భావాలు చెప్పరు. ఒక్కసారి ఓన్ చేసుకుంటే మాత్రం వాళ్ళల్లో ఒక విషయం కూడా దాగదు, ప్రతి చిన్న విషయం షేర్ చేసేస్తారు, ఎమోషనల్ అవుతారు కూడా. సో ఈ ఇన్సెక్యూరిటీ అన్నది వీళ్ళకి చాలా లోతుగా ఉంటుంది మేడం. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమైపోతుందంటే వీళ్ళకి జెలసీ డెవలప్ అయిపోతుంది. ఇవి నేను చెప్పా చూడండి, మనుషుల్ని కూడా వస్తువుల్లాగా ఓన్ చేయడం కారణం ఏంటంటే ఈ అభద్రతా భావము, కనిపించినటువంటి కొంచెం అసూయ, ఈ 2 లక్షణాల వల్ల వీళ్ళు సమాజంలో ఎక్కువ దూసుకుపోయే స్వభావం ఉండదు. సో వీళ్ళు ఎవరన్నా అటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నారనుకోండి మేడం, ఒక టీమ్ లీడ్ గా ఉన్నారు, పొలిటికల్ కెరియర్ చూస్ చేసుకున్నారు, లేకపోతే ఏదైనా ఒక గ్రూప్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నారు, అట్లాంటప్పుడు ఏమవుతారంటే వీళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్లానింగ్ చేసి పేపర్ వర్క్ అంతా చేస్తే ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సంస్థని లేదా ఆ ఎన్విరాన్మెంట్ ని క్యాప్చర్ చేసి డామినేట్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళు వాళ్ళ చేతిలో పెట్టాల్సి వస్తుంది. కానీ వీళ్ళ కోపం వస్తుంది,
పైకి మాత్రం వ్యక్తపరిచారు. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇద్దరికి మేడం పైకి ఎంత సాత్వికంగా సాఫ్ట్ గా కనిపిస్తారో లోపల వాళ్ళ ఇంకో ఒరిజినల్ వ్యక్తి నేచర్ అది కానే కాదు. వాళ్ళ ఒరిజినల్ నేచర్ అది కానే కాదు. రైట్. వాళ్ళ ఒరిజినల్ కష్టం కదండి ఇలాంటి వాళ్ళని చాలా ఎస్టిమేట్ కష్టం. చేయడం కూడా కష్టమే. చాలా కష్టము. అయితే ఈ వృషభ రాశి వాళ్ళలో ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళు చాలా కుటుంబాని కోసం పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు వాళ్ళు మంచి ప్రపంచం అంతా విషయం. వదిలేస్తారు కానీ కుటుంబాన్ని మాత్రం వదలరు. అన్నదమ్ములు పాత సినిమాలో చూపిస్తారు చూడండి, ఒక అన్నయ్య లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి అన్నదమ్ములు అక్కచెల్లెలు పెళ్లి చేసి అన్ని చేసిన తర్వాత లాస్ట్ కి అతను ఎక్కడో అనాథాశ్రమం దగ్గర లేకపోతే ఒక ఎండిపోయిన ఆకుల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వస్తుంటది చూడండి, ఈ క్యారెక్టర్ ఉంటది. మీరు పాత సినిమాల్లో జయసుధ క్యారెక్టర్, సుజాత క్యారెక్టర్ తెలుసా మీకు? ఆ బ్యాచ్ ఉంటారు. అంతా సాక్రిఫైస్ చేసేస్తారు, సూటిగా ఉంటారు, మనసులో భావాలు నిర్భయంగా చెప్పేస్తారు. పరిచయం ఉన్న వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళు ఏమన్నా పరిచయం లేని వాళ్ళతో అలా ఉంటారు, లోపల కాలుతుంటది, కొడదాం అనుకుంటారు ఏం చేయలేడు. సో అనుకుంటున్నారు ఏంటంటే చాలా మంది షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వాళ్ళకి అద్భుతాలు అది. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వీటిని మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా వీటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయకపోతే మీరు ఎన్ని సాంప్రదాయాలు పాటిస్తారా పాటించుకోండి, సాంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు, సాంప్రదాయాలు పాటించండి, కానీ సాంప్రదాయాల వల్ల మీ లోతుగా ఉన్నటువంటి మీ లోపల ముఖ చిత్రం, మీ మానసిక ముఖ చిత్రం ఉంటుంది చూడండి, ఈ ముఖ చిత్రం మారదు. ఒక సేయింగ్ ఉంటుందండి, ఒక సేయింగ్ ఏంటంటే యు ఆర్ ద డైరెక్ట్ విజిబుల్ పర్సన్ టు యువర్ ఓన్ మైండ్, ఈవెన్ నాట్ ద గాడ్ అని ఉంటుంది. గాడ్ కెనాట్ సీ యూ డైరెక్ట్లీ యువర్ మైండ్, యు ఆర్ ఓన్లీ ద పర్సన్ కెన్ సీ యువర్ మైండ్ డైరెక్ట్లీ అని ఒక సేయింగ్ ఉంటుంది. సో మీ మనసుని, దట్స్ ట్రూ. అందుకే మీకు భాగవతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడే చూడలేని దాన్ని మనం చూడగలం. సృష్టించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి, మీరు నేను మనమందరం ప్రకృతి మేడం. ప్రకృతి జోలికి దేవుడు రాడు. మనం అనుకుంటాం దేవుడి వల్లనే వర్షాలు వస్తున్నాయి, దేవుడి వల్లనే. ప్రకృతి ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు తెలివితేటలు ఉంటాయి, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు వెనక ఉండి నాయకత్వం వహించి ముందు సమాజాన్ని, కుటుంబాన్ని, ఒక వ్యవస్థను నడపగలుగుతారు ఎంత సక్సెస్ఫుల్ గా. అదే వాళ్ళు వచ్చి ముందు నుంచి ఉంటే ఈ పర్సనాలిటీ ప్రాబ్లం వస్తుంది. చూడండి, వాళ్ళు వెనక ఉండి పుష్ చేస్తే సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, వేరే వాళ్ళకి జీవితాలు ఇచ్చి ఉంటారు. వృషభ రాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీ వల్ల మినిమం ఒక్కటి జీవితం అన్న నిలబడి ఉంటుంది, మినిమం టు మాక్సిమం. అంటే మీరు వెనక నుంచి వాళ్ళకి ప్లానింగ్ ఇవ్వడం, ఎగ్జిక్యూట్ చేయడము, వాళ్ళ కరెక్షన్ చేయడం, అందులో మీరు అసలు ఆ సృష్టికర్తను మరిపించేంత కేరింగ్ ఉంటారు వీళ్ళు. రైట్. సో మార్చుకోవాల్సినవి, మేజర్ గా మార్చుకోవాల్సినవి ఏమిటి? అంటే మార్చుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగా వాళ్ళు ముందుంటారేమో కదా, చెప్పండి. అంటే నేను నా 20 ఏళ్ళ అనుభవంలో నేను చూసింది అదే. సో వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, సార్ మీరు చెప్పింది బాగుంది, నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ఇలా తెలిసింది అని చెప్తారు. కానీ మార్చుకునే ప్రయత్నం అంటే ఇంకా ట్రై చేస్తున్నా సార్ అని చెప్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో మార్చుకోక తప్పలేదు, మార్చుకున్నారు కూడా. సో వాళ్ళు మార్చుకోవాలని నేను చెప్పను మేడం, వాళ్ళు తెలుసుకోవాలంటే పాజిటివ్ థింకింగ్. తెలుసుకోవడం కారణం ఏంటండి? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చదవడానికి రీజన్ ఏమిటి? దాన్ని తెలుసుకుంటామని. అట్లీస్ట్ తెలుసుకున్న వాటిలో ఒక 10 పాయింట్లు చదివితే అట్లీస్ట్ కనీసం 1, 2 మనం ఆచరణలో పాటిస్తేనే కదా తెలుసుకోవడంలో అర్థం ఉండేది. తెలుసుకోవడంలో ఇంకా అర్థం ఏముంటుంది మనం పాటించకపోతే? కాదు మేడం, గౌతమ్ బుద్ధుడు చెప్తారట ఏమని, నేను నా ఆలోచనలు చెప్పాను, మీకు నచ్చితే పాటించండి, లేకపోతే వదిలేసేయండి అని చెప్పాడట. అప్పుడే ఆయన చెప్పింది విని పాటించారు, ఆలోచించారు, ఫస్ట్ ఆలోచించారు, కరెక్ట్ అనిపించాక పాటించారు. సో వృషభ రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ మొండితనమే. వాళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు మేడం. ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ లోపల ఉన్న ప్రేమ, మంచితనము, సహాయం చేసే లక్షణాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక నెగటివ్ పర్సనాలిటీ ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఒకటి థాట్ ఫ్లెక్సిబిలిటీ. ఎప్పుడైనా మీరు కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళ కక్ష సాధింపు ఆలోచనలు పెంచుకోకూడదు. ఎందుకంటే చిన్న విషయాల్ని కూడా వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటారు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు చిన్న గొడవల్ని కూడా ఇంత చేస్తారు. ఈవెన్ ధనురాశి వాళ్ళు కూడా అంతే, సాగదీస్తారు బాగా. సో మీరు ఆలోచనలో సరళత్వం తెచ్చుకొని స్నేహితుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా చూసి ఇక్కడ ఉన్న భావోద్వేగాలు ఇక్కడున్న భావోద్వేగాలు ఇక్కడ షిఫ్ట్ చేయకుండా. ఎందుకంటే వీటి వల్లనే వీళ్ళకి మనస్పర్ధలు, గొడవలు,
నన్ను వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, నేను వాడి కోసం చాలా, ఎందుకంటే నీది ఆవేశపూరితమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహం నీది. ఓకే. నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా, రూ. 100 ఇయ్యాలనుకున్నా అని ఫట్మని ఇచ్చేస్తావు. హ్మ్. కానీ అవతలాడు వాడు కూడా అట్లా ఉండాలి కదా! అవతల వాడు తీసుకోవడానికి నీ దగ్గరకు వచ్చాడు, ఎవడికి తెలుసు? హ్మ్. సో, నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఆలోచనలో సరళత్వంతో పాటు హ్మ్. ఎదుటి వ్యక్తులు భజన చేయడం, హ్మ్, వీళ్ళని ప్యాంపర్ చేయడం లాంటివి చేసినప్పుడు, హ్మ్. వీడు నా మనిషే అనే నిర్ధారణకు రాకండి. హ్మ్. 1కి 2 సార్లు, 3 సార్లు వాళ్ళని పర్యవేక్షించి, హ్మ్. ఆ తర్వాత మీరు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు జీవితాంతం, నేను చూసాను మేడం, 30 సంవత్సరాలు ఒక్క రిలేషన్ పాడైపోయిందని చెప్పేసి జీవితాంతం బాధపడి డిప్రెషన్‌లో చనిపోయాడు ఒకాయన. హ్మ్. ఇదే రాశి. 30 సంవత్సరాలు పట్టింది అతనికి ఆ మనసులో నుంచి ఆ ఆలోచన తీయడానికి. హ్మ్. అంటే ఎంత తీవ్రంగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు. హ్మ్. సో, తొందరగా మీరు కనెక్ట్ కాకండి, తొందరగా డిస్కనెక్ట్ కాకండి. ఓకే. ఇది ఎప్పుడొస్తుంది వాళ్ళకి? ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళ థాట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుందో, ఇన్‌సెక్యూరిటీ పోతది. హ్మ్. జెలసీ రాదు. ఓకే. అప్పుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు. మీరు ఇంకా సమాజానికి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి ఇంకా ఆదర్శప్రాయం అవుతారు. రైట్. సో, ఒక విషయం చెప్పండి. ఇన్ని లక్షణాలు ఇవన్నీ చెప్పారు మీరు లక్షణాలు. తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చెప్పారు కాబట్టి, మాక్సిమం ఏ రంగంలో ఉండొచ్చు వీళ్ళు? ఒక రంగాన్ని ఎంచుకోవాలి అనుకుంటే, నాది వృషభ రాశి. నేను ఈ రంగంలోకి వెళ్తే బావుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ వృషభ ఏంటి? రాశి వాళ్ళు ఎవరి కింద పనిచేయరు మేడం. హ్మ్. దే ఆర్ బాస్. ఓకే. వాళ్ళు బిజినెస్ ఫీల్డ్‌కి సూట్ అయితారు. హ్మ్. క్రియేటివ్ ఫీల్డ్‌కి సూట్ అయితారు వాళ్ళు. ఓకే. క్రియేటివిటీ అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్, అది హ్మ్. మేబీ ఇట్ ఈస్ మ్యూజిక్ కావచ్చు, ఆర్ట్, డాన్స్ ఫీల్డ్ కావచ్చు, హ్మ్. కళలకు సంబంధించింది ఏదైనా ఒకటి. రెండోది, ఎందుకంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ బావుంటుంది. వాళ్ళ హ్మ్. మనసులో ఏముందో వాళ్ళ ముఖంలో కనిపిస్తది మేడం. ఓకే. వాళ్ళు కోపంతో ఉన్నారా? ఆవేశంలో ఉన్నారా? హ్మ్. బాధతో ఉన్నారా? మీరేం తెలుసుకోక్కర్లేదు. వీళ్ళు వృషభ జస్ట్ రాశి అని చెప్పేయొచ్చు. జస్ట్ ఫేస్ చూడండి, హ్మ్. తెలిసిపోద్ది. ఓకే. సో, రెండోదేంటంటే బిజినెస్. హ్మ్. వీళ్ళు కొంచెం చిన్న వయసు నుంచి కూడా బిజినెస్ చేయాలని ఉంటది. ఒకళ్ళ కింద బాసిజం తీసుకోరు. హ్మ్. ఆబ్లిగేషన్స్ యాక్సెప్ట్ చేయరు. హ్మ్. హ్మ్. సో, కాబట్టి వీళ్ళు ఎక్కువగా వ్యాపార రంగంలోనే ఎక్కువ సూటబుల్. కాకపోతే ఒక రంగంలో అనుభవం వచ్చిన తర్వాత, ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌తోని వీళ్ళు గనుక బిజినెస్‌లోకి వెళ్తే, వీళ్ళు మినిమమ్ టు మినిమమ్ సక్సెస్ అవుతారు మేడం వీళ్ళు. రైట్. సో, వృషభ రాశి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు గదా! నాగనాథ్ గారు. ఒకసారి నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా నాగనాథ్ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.